హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను వచ్చేసి ఎంతో మంది గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కదా, లైక్ యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బి. నేను వాళ్ళ కోసం నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను ఈ రోజు నుంచి. చూసారు కదా టైటిల్, దివ్యాస్ జీ అండ్ జిఎస్ లర్నింగ్ పై. సో అక్కడే తెలిసిపోతుంది నేను ఏం చెప్పబోతున్నానో వీడియోస్ అనేటివి. సో మన ఎంతో కష్టపడుతున్న మన పీపుల్స్ కోసం, మన ఫ్రెండ్స్ కోసం ఈ టాపిక్స్ చెప్పబోతున్నాను. హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, లైక్ జనరల్ సైన్స్ లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అవన్నీ చెప్పబోతున్నాను. సో ఇది నా ఫస్ట్ వీడియో అంటే కొంచెం మీ మోటివేషన్. సో దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అని ప్రిపేర్ చేసి నేను మీ ముందుకు తెస్తున్నాను. నాకు తెలిసిన ఈ కొంత నాలెడ్జ్ లో మీకు కూడా అది పంచాలని నాకు అనిపించింది. సో ఈ రోజు నుంచి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ వీడియో వచ్చేసి నేను జియోగ్రఫీ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. జియోగ్రఫీ ఎందుకంటే మన జియోగ్రఫీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో మనం జనరల్ అవేర్నెస్ లో జియోగ్రఫీ చెప్పాలంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, చాలా నో బోరింగ్ ఏమీ ఉండదు. సో నేను స్టార్టింగ్ జియోగ్రఫీ, ఇది మన ఫస్ట్ వీడియోలో నేను అబౌట్ యూనివర్స్ టాపిక్ గురించి చెప్తున్నాను. నేను ఫస్ట్ యూనివర్స్ గురించి చెప్పేటప్పుడు మీకు ఒక ప్రశ్న, ఎప్పుడైనా ఫ్రీ బోట్ గురించి విన్నారా? మళ్ళీ ఫ్రీ బోట్ అనుకుంటే ఫ్రీగా వచ్చే బోట్ అని మాత్రం అనుకోకండి, ఓకేనా? వినలేదు కదా, ఎందుకంటే యూనివర్స్ లో ఫ్రీ బోట్ అనేది ఉండేది. అది ఒక చాలా పెద్ద విషయం అన్నమాట. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత పెద్ద యూనివర్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను మీకోసం మస్త్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నాను. కానీ మీరు అనుకోవచ్చు యూనివర్సే కదా, మా సైన్సే కదా, అది మేము ఎప్పుడో చిన్నప్పుడే చదువుకున్నాంలే అని అనుకోవచ్చు. కాదండి, నేను చెప్పేది మాత్రం చాలా సరదాగా నవ్వుతూ ఉత్సాహంగా చెప్తాను మీకు. అది మనకి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్, ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయండి రైల్వేస్. ఇప్పుడు ఈ ఇయర్ లో మనం కట్టే ఒక 6 months కూర్చుంటే పక్క మనం కొట్టేస్తాం. సో ఇంట్రెస్టింగ్ గా, కాన్సన్ట్రేషన్ గా, బోరింగ్ లేకుండా చెప్తాను. సో మీరు కూడా వినండి. ఫస్ట్ యూనివర్స్. యూనివర్స్ డిఫైన్డ్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్, ఆల్ లైక్ ఎనర్జీ, ద ప్లానెట్, స్టార్స్, గెలాక్సీ. సో ఇదేమంటే యూనివర్స్ అనేది ప్రతి టోటల్ లో ఈ ప్రపంచంలో ప్రతిదీ ఇంక్లూడ్ అవుతుంది. ఫిజికల్, లైక్ గ్యాలక్సీ, ప్రతిదీ అండి, ప్రతిదీ ఇంక్లూడ్ అయ్యేది మాత్రం యూనివర్స్. సో ఒక సైంటిస్ట్ సుమారు 13 billion years అగో యూనివర్స్ గురించి చెప్పాడు. అంటే ఏంటి చెప్పాడు తను? యూనివర్స్ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే బ్లాస్ట్ అవ్వడం. మీరు అనుకోవచ్చండి, ఓ యూనివర్స్ అప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది కదా, ఇప్పుడేమవుతుంటది లేని. లేదు, చాలా తప్పాలి అనుకోవడం. అప్పటి నుంచి ఎక్స్ప్లోడ్ అవుతూనే, బ్లాస్ట్ అవుతూనే ఉందంటే ఇప్పుడు కూడా అవుతూనే ఉంటదండి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అవుతూనే. చెప్పలేం అది ఎంత బ్లాస్ట్ అవుతుందో కానీ చెప్పలేం. సో ఆ విశ్వంలోనే మనందరం జీవిస్తున్నాం. ప్రతిదీ ఫిజికల్ అండ్ మెంటల్ ప్రతిదీ దాంట్లోనే జరగబోతుంది. సో మనం స్టడీ ఆఫ్ యూనివర్స్ ని కాస్మాలజీ అని కూడా అంటాం. దీంట్లో మిల్కీ గ్యాలక్సీస్ అని ఒకటి ఉంటుంది. మిల్కీ గ్యాలక్సీస్ అంటే స్టార్స్. మిల్కీ గ్యాలక్సీస్ అంటే స్టార్స్. అది మనం ఎన్నో గ్యాలక్సీస్ ఇప్పుడు మన భూమి నుంచి పైకి చూస్తుంటే మనకి ఎన్నో నక్షత్రాలు కనబడుతుంటాయి. సో అవన్నీ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్ని మనం దీన్ని మిల్కీ గ్యాలక్సీ అని అంటాం. సో అసలు మిల్కీ గ్యాలక్సీ మనకి సోలార్ సిస్టమ్ తెలుసు కదండి. సో నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, సోలార్ సిస్టమ్ గురించి. మిల్కీ గ్యాలక్సీ అనేది కూడా దీంట్లో ఒక పార్ట్ అండి, సోలార్ సిస్టమ్ లో ఒక పార్ట్. మిల్కీ గ్యాలక్సీస్ కూడా ఒక నేమ్ ఉంది, దాన్ని ఆకాశ్ గంగా. ఇది మన ఓన్ గ్యాలక్సీ. అలాగే మన నియరెస్ట్ గ్యాలక్సీ అనేది కూడా ఆండ్రోమీడా అంటారండి. ఇది గుర్తు పెట్టుకోండి, చాలా సార్లు అడిగారు ఎగ్జామ్ లో. ఆండ్రోమీడా ఇటు అనేది చాలా ఇంపార్టెంట్. మన ఓన్ గ్యాలక్సీ వచ్చేసి మిల్కీ, నియరెస్ట్ వచ్చేసి ఆండ్రోమీడా. సో నెక్స్ట్ నేను చెప్పాను కదండి, సైంటిస్ట్స్ చాలా మంది చాలా వివరాలుగా చెప్పారు మన యూనివర్స్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి ఇతను పోటోలేమి. అసలు ఇతను ఏం చెప్పాడంటే 140 AD లో ఎర్త్ అనేది ఒక సెంటర్ ఆఫ్ యూనివర్స్. దాంట్లో హెవెన్లీ బాడీస్ ఉంటాయి ఎన్నో. ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ స్టార్స్, గ్యాలక్సీస్ అన్ని చాలా ఉంటాయి ఈ ఎర్త్ లో. అది యూనివర్స్ అని చెప్పాడు, ఈయన చెప్పాడు. మళ్ళీ ఇంకో ఇతనేమంటున్నాడు, లేదు లేదు నువ్వు చెప్పేది రాంగ్, నేను చెప్పేది రైట్ అన్నట్టుగా ఈ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు, సన్ ఈ సెంటర్ ఆఫ్ యూనివర్స్, సన్ అనేది సెంటర్ ఆఫ్ యూనివర్స్ అంట, ఎర్త్ కాదంట అని ఇతను వచ్చాడండి. మళ్ళీ మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏది నమ్మాలా ఏది నమ్మకూడదు అనేది. సో సరే చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. కోపర్నికస్ ఏమో ఇలా చెప్పాడండి, సన్ ఈ సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని. సరే నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూడండి, వీళ్ళిద్దరితోనే మనకు అర్థం కాకుంటే ఇంకో అతను కూడా వచ్చేసాడు. ఎవరు ఇతను? కెప్లర్. ఇతనేమంటున్నాడు, ఇతను మరీ అండి
నో, సన్ ఈజ్ సెంటర్ ఆఫ్ యూనివర్స్ కాదు, ఎర్త్ వాజ్ సెంటర్ ఆఫ్ యూనివర్స్ కాదు, సన్ ఈజ్ ఏ సోలార్ సిస్టమ్. సో యూనివర్స్ అనేది సోలార్ సిస్టమ్ లో ఉంటుంది అలా చెప్పాడండి నా. సో మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా ఎవరిది నమ్మాలో. సో నేను మీకు ఇది క్లారిటీ రావాలంటే నేను మీకు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ యూనివర్స్, ప్రతిదీ మనకు అర్థమయ్యేలా కావాలంటే ఫస్ట్ మనకు నక్షత్రాలు అండి. ఇప్పుడు శక్తి ఉంటది, గ్రహాలు ఉంటాయి, మీకు తెలుసు కదా, ప్లానెట్స్, స్టార్స్, అవన్నీ గ్యాలక్సీస్ లోనే భాగం అండి. ఈ గ్యాలక్సీలోనే ఈ స్టార్స్, ప్లానెట్స్ అన్ని ఉంటాయి. అర్థమైంది కదా. ఇది చాలా విశాలమైనది మరియు అంతులేని స్థాయిలో వ్యాపించి ఉంది. సో నేను చెప్పినట్టు సైంటిస్టులు అనే వాళ్ళ అభిప్రాయం ప్రకారం 13.8 బిలియన్స్ క్రితం బిగ్ బ్యాంగ్ థియరీ అనేది స్టార్ట్ చేశారండి. సో వాట్ వి కాల్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. 13.8 బిలియన్ ఇయర్స్ లో అడిగారు. దీన్ని ప్రపోజ్ చేసిన అతడు జియోమెట్రీ అండి. ఇతను ఏం చెప్పాడు, సో ఇది ఒక ఎక్స్పాన్షన్, హెవెన్లీ బాడీస్ అన్ని దీంట్లోనే ఉంటాయని ఇతను చెప్పాడు. అది గ్రో అవుతూనే ఉంటది, గ్రో అవుతూనే ఉంటది అని చెప్పాడు. సో సారీ అండి, గ్రో చెప్పినందుకు, గ్రో అవుతూనే అని చెప్పాడు. మీకు చాలా బోరు కొట్టకుండానే అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు, అప్పటి నుండి ఇది నిరంతరం వివరిస్తూనే ఉంది, గ్రో అవుతూనే ఉంది. చెప్పాను కదా, గ్రో అవుతూనే ఉంది. సో యూనివర్స్ లో బిలియన్ నంబర్స్ లో గ్యాలక్సీస్ ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి స్టార్స్, ప్లానెట్స్ కలిగి ఉంటుంది. అందులో మన భూమి ఉందండి, మనం ఉన్నాం. భూమి మీదనే కదా మనం ఉండేది, ఏమి పైనే ఉండాం కదా. సో మనం కూడా దాంట్లో భాగమే. ఇలా చాలా రహస్యాలతో ఈ యూనివర్స్ అనేది నిండిపోయింది. మరియు మన భవిష్యత్తు గురించి కూడా ఇంకా చాలా మంది సైంటిస్టులు కనుగొంటున్నారు. ఫస్ట్ హ్యూమన్స్ అండి. మనం ఎర్త్లో, మనం ఈ భూమి పైన హ్యూమన్స్ ఉంటున్నాం. ఆ సోలార్ సిస్టమ్ లో మన ప్లానెట్స్, ఆస్ట్రోనాయిడ్స్, మెట్రాయిడ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఈ మిల్కీ గ్యాలక్సీ లో కలిగి ఉంటాయి, సంబంధించి ఉంటాయి. సో ఈ మిల్కీ గ్యాలక్సీ యూనివర్స్ లో ఉంటుంది. సో ఇది మొత్తం కలిస్తేనే ఇదండి. సో మీకు అర్థమైంది కదా, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టాపిక్. నేను నిజంగా చెప్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పబోతున్నాం, అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఫస్ట్ మ్యాప్ కనుగొన్నది ఎవరు, ఆ వరల్డ్ మ్యాప్ లో మన ఇండియాని ప్రెజెంట్ చేసిన ఎవరు అతను, ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్స్ లో అడుగుతారు, పక్కా షూర్. సో నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా స్టే ట్యూన్. మీకు నా ఫస్ట్ వీడియో చెప్పాను కదండి, మీకు ఏమైనా నచ్చితే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.